నమస్కారం. తిరుప్పావై పాసురాలకు అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు వివరించిన గోదా గీతమాలికలో ఉన్నటువంటి 4వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలించినట్లయితే 4వ గేయంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తూ చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో పాసురాన్ని వివరించారు. ప్రకృతి సస్యశ్యామలంగా ఉండాలంటే సకాలంలో వర్షాలు కురవాలి. అలా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలంటే వరుణదేవుడికి ప్రత్యేకమైన ఆహ్వానం పలకాలి. అప్పుడు వరుణదేవుడు చక్కటి వర్షాలు కురిపించి ప్రకృతిని సస్యశ్యామలం చేస్తాడు. వరుణదేవుణ్ణి ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 4వ గేయం మనకు తెలియజేస్తోంది. గోదా గీతమాలికలో ఉన్నటువంటి 4వ గేయంలో వరుణదేవుణ్ణి ఎలా ఆహ్వానిస్తున్నారంటే, జాలిగుండెలధర జలధర జలధర కురియవయ్యా జలము మురియగా భూతలము శ్యామసుందరు వంటి కోమలాంబుది మూర్తి అంబోనిధుల నీరమంతయును గ్రోలి గంభీర గజగమన గర్జించవయ్యా అంటూ కీర్తిస్తున్నారు. అలాగే పద్మనాభుని చేతి పాంచజన్యములీల చక్రి కరమందున్న చక్రాయుధము రీతి ఉరుముచును మెరియుచును కురియుమా జలధర శార్గ్న నిర్మితమైన శర పరంపర భంగి మార్గశిరమాసాన మహియల్ల మురియగా నీలమంజుల దేహ నీరమ్ము కురియమా అంటూ వరుణదేవుడికి ఆహ్వానం పలుకుతూ ఈ 4వ గీతంలో వరుణదేవుడిని ప్రార్థిస్తున్నారు. దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, జాలిగుండెల దొర జలధర జలధర కురియవయ్యా జలము మురియగా భూతలము అంటే, జలాన్ని ధరించినటువంటి వరుణదేవుడా, ఈ ప్రపంచమంతా కూడా ఆనందించేలాగా అద్భుతంగా వర్షాన్ని కురిపించు అని అర్థం. శ్యామసుందరు వంటి కోమలాంబుది మూర్తి అంబోనిధుల నీరమంతయును గ్రోలి గంభీర గజగమన గర్జించవయ్యా అంటే అర్థం ఏంటంటే, ఏ విధంగా అయితే నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉంటాడో అదేవిధంగా నీలం రంగులో ప్రకాశించేటటువంటి సముద్రంలో ఉన్న నీటినంతటినీ స్వీకరించి మేఘంలాగా మారి వర్షాన్ని కురిపించు అని అర్థం. ఇక్కడ వరుణదేవుడు వర్షాన్ని ఏ విధంగా కురిపించాలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధాలతో పోలుస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ధరించినటువంటి ఆయుధాలు ఏ విధంగా అయితే వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయో అదేవిధంగా వరుణదేవుడు కూడా వర్షాన్ని కురిపించాలని ఈ 4వ గేయంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ఇక్కడ పద్మనాభుని చేతి పాంచజన్యములీల చక్రి కరమందున్న చక్రాయుధము రీతి ఉరుముచును మెరియుచును కురియుమా జలధర అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నటువంటి చక్రాయుధము ఏ విధంగా అయితే శబ్దం చేస్తూ ఉంటుందో, ఏ విధంగా అయితే మెరుస్తూ ఉంటుందో అటువంటి మెరుపులను వచ్చే విధంగా వర్షాన్ని కురిపించు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని పూరించినప్పుడు ఆ శంఖం నుంచి శబ్దం ఏ విధంగా వస్తూ ఉంటుందో అంతటి శబ్దముతో ఉరుములు వచ్చే విధంగా వర్షాన్ని కురిపించు అని ప్రార్థిస్తున్నారు. అంటే కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి శంఖ చక్రాలు ఏ విధంగా అయితే వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయో అదేవిధంగా ఉరుములతో మెరుపులతో వర్షాన్ని కురిపించు అని అర్థం. అలాగే ఇక్కడ గేయంలో శార్గ్న నిర్మితమైన శరపరంపర భంగి అంటున్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో శార్గ్నము అనే పేరు కలిగిన ధనుస్సు ఉంటుంది. ఆ ధనుస్సు నుంచి కృష్ణుడు బాణములు విడిచిపెట్టినప్పుడు ఆ బాణాల పరంపర ఏ విధంగా అయితే వస్తూ ఉంటుందో ఆ విధంగా వర్షాన్ని భూమి మీదకు కురిపించు అంటూ గేయంలో వివరిస్తున్నారు. అలా కురిపించినట్లయితే మార్గశిరమాసాన మహియల్ల మురియగా నీలమంజుల దేహ నీరమ్ము కురియుమా, అప్పుడు అటువంటి వర్షం వల్ల భూమి అంతా కూడా పరవశించిపోతుంది, ప్రకృతి సస్యశ్యామలమైపోతుంది, పంటలు బాగా పండుతాయి. కాబట్టి వరుణదేవుడా, అంతటి అద్భుతమైనటువంటి వర్షాన్ని భూమి మీద కురిపించి ప్రకృతిని సస్యశ్యామలం చేయి. ఆ వర్షంలోనే మేము ధనుర్మాస స్నానాన్ని ఆచరిస్తామని గోదాదేవి ప్రార్థిస్తోంది. రేపటి తిరుప్పావై పాసురాలలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 5వ గేయం ఏంటో, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
మేరు పర్వతము అనగా మనకి ఇది భూమి యందు ఉన్నది అని చెప్పడానికి లేదు. ఇది భూమికి స్వర్గానికి నడిమి బిందువుగా మనం భావన చేయవచ్చు. దీన్ని ఆధారం చేసుకునే దేవతా చక్రము దివ్యలోకములన్నీ సంచరిస్తుంటాయి అని చెప్తారు. ఇది ఒక కొండ, రాతి కొండ కాదు, ఇది ఒక మేరు. అయితే భూమి యందు మేరు శక్తి ఉన్న ఒక పర్వతం ఉన్నది, దానికి సుమేరు అని వ్యవహారం ఉన్నది. అదేమిటయ్యా అంటే మానస సరోవరం దగ్గర కైలాస శిఖరం, దీనికి సుమేరు అని వ్యవహారం కూడా ఉన్నది. కానీ మేరుశృంగం ఇక్కడ చెప్పబడుతున్నది మాత్రం అంతరిక్ష భూమికలో ఉన్నటువంటి మేరుశృంగం. అక్కడికి నీ రథాన్ని తీసుకువెళ్ళు, అక్కడ నువ్వు ఆ రథంపై కూర్చుని శంఖనాదం చేస్తే వైకుంఠంలో విష్ణుపాదం నుంచి ఆ గంగ పరుగులెత్తి వస్తుంది అని శివుడు చెప్పాడు. ఇదే మాట నాకు గంగ కూడా చెప్పింది, కానీ నీ అనుమతి లేనిది రానని చెప్పింది కనుక నీ అనుమతి కోసం చేశాను అంటే ఇంకేం వెళ్ళన్నాడు. అప్పుడు ఆ దివ్యరథం అతడి దగ్గర ఉన్నది, భగీరథుడి వద్ద ఉన్నది. దానితో ఆయన గగనమండలానికి వెళుతూ ఉంటే భూదేవి భగీరథుడితో మాట్లాడుతుందట. ఎంత గొప్ప మాట చూడండి. తదా విష్ణు పదాంబోజాన్నిసృత్య ద్రవరూపిణి. ఆ గంగాదేవి కోసం భూదేవి వచ్చి అంటోంది భగీరథుడితో, నేను నీతో పాటు రానా అన్నదిట. ఎందుకంటే ఆ గంగని నేను ఆహ్వానిస్తాను నా మీదకి అందుటండి భూదేవి. ఇక్కడ ఆ గంగ రావాలి, నా మీద పడాలి, నేను పవిత్రురాలను అయిపోవాలి అనుకుంటుంది. అందుకే భూమి యందు అన్ని నీళ్లు ఒక ఎత్తు, గంగ మొక్కటి ఒక ఎత్తు. ప్రపంచంలో ఎవరికీ దొరకదు గంగా నది, భారతదేశానికి దొరికింది, మన ధన్యత అది. గంగ నీరు కాదు, అలా కనబడుతుంది అంతే. గంగ నీటిలో ఇప్పటికీ కూడా భౌతికంగా చూసినా ఆశ్చర్యకరమైన మహిమలు ఉన్నాయి గంగలో. అలాంటి పవిత్రమైన నది. అందుకే గంగలో మాత్రమే ఇది భూమికి సంబంధించిన, నేలకి సంబంధించిన నీరు కాదయ్యా, దీనిలో ఏదో దివ్యత్వం ఉంది, ఇది ఎక్కడదో అంతరిక్షాలది. ఇప్పటికీ ఆ లక్షణం ఉంది గంగలో. అలాంటి గంగ నా మీద పడితే నేను ధన్యురాలను అవుతాననుకుని భూదేవి భగీరథుడితో పాటు వస్తానందిట. సరే తల్లి రామ్మ, నువ్వు వస్తానంటే నాకేం పోయి అన్నాడు. ఈ రథంతో పాటు ఆవిడ కూడా వెళ్ళింది. ఇంకా ఇప్పుడు ఆయన శంఖనాదం చేయడానికి సిద్ధపడ్డాడు. పైగా శివుడు చెప్పాడు ఏ ముహూర్తంలో శంఖనాదం చేయాలో, సిద్ధం పెట్టుకుని ఆ ముహూర్తం వచ్చింది. కాచు కూర్చున్నాడు భగీరథుడు ఆ సుమేరు శృంగానికి చేరుకుని. అథ రాజాస పుణ్యాత్మ జ్యేష్ఠే మాసి శుభేహని హస్తాయాం మంగళదినే శుక్లపక్షే మహాముని. జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమీ తిథి, పైగా హస్తానక్షత్రంతో కూడిన మంగళవారం అండి అది మంచి యోగం. అప్పుడు ఆరురోహ రథం దివ్యం ధ్వాయన్ శంఖం మహాస్వరం. అక్కడ రథంపై కూర్చుని ఆ ముహూర్తంలో శంఖనాదం చేశాడు. పైగా మహాబాహు, ఆ బాహువులు ఎత్తి ఆనందాస్త్రులు రాలుతూ ఉండగా శంఖనాదం చేశాడు భగీరథుడు. ఆ శంఖనాదం చేస్తూ ఉంటే రాజా దద్భౌ మహాశంఖం యుగాంత జలదస్వనం. ఎలా ఉందయ్యా శంఖనాదం అంటే అసలే దివ్య శంఖం మోగుతున్నది అక్కడెక్కడో అంతరిక్షంలో మేరుశృంగ శిఖరం వద్ద. పైగా మహా ఉత్సాహంగా ఊతున్నాడు గనక యుగాంత జలదస్వనం, ప్రళయకాలపు మేఘగర్జనలా ఉందిట ఆ శంఖనాదం. ఆ శంఖనాదం చేస్తూ ఉంటే అప్పుడు తదా విష్ణు పదాంభోజా నిసృత్య ద్రవరూపిణి. విష్ణు పాదం నుంచి పరిగెత్తుకొచ్చింది గంగానది. ఆ వస్తున్నప్పుడు ఆ వైకుంఠం నుంచి క్రమక్రమంగా ఆ దివ్యాంతరిక్ష భూమికల్లోంచి వస్తూ ఆ మేరు పర్వత శిఖరంపై గుభిల్లుమని దూకె తిరుగుళ్ళ గంగా, గుభిల్లుమని దూకె తిరుగుళ్ళ గంగా. గంగా కలకలధ్వానం కృత్వా వేగవతీ స్వయం. మహావేగంగా వస్తున్నదా గంగానది. అప్పుడు ఆ వస్తున్న గంగను చూసి భూదేవి ప్రార్థిస్తున్నది, దేవి గంగే జగద్ధాత్రి బ్రహ్మరూపే సురేశ్వరి లోకానిస్తారణార్థాయ ద్రవరూపే ప్రసీదమే. అమ్మా లోకాల్ని తరింపజేసే తల్లి, ఓ ద్రవరూపిణి పరబ్రహ్మస్వరూపిణి రామమ్మ అని ఆహ్వానించి నాపై నువ్వు రా, నన్ను తరింపజేయు. భగీరథుడు తెస్తే నువ్వు వస్తావు భూమి మీదకి, కానీ నేను దానికి యోగ్యురాలను అవ్వాలి, అందుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను తల్లి అంటే ఆ గంగ అక్కడ నిలబడి అంటోందిట, భగీరథుడిని అడుగు, ఎందుకంటే నేను ఆయన తపస్సు వల్ల వచ్చాను కనుక అందరూ తీసుకుంటారంటే నేను ఒప్పుకోను, ఆయన ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటానంది. ఎంత భక్తవాత్సల్యం అండి. అప్పుడు భగీరథుడు అన్నాడు, అమ్మా నువ్వు పాతాళానికి వెళ్ళాలి కానీ భూమి అడుగుతోంది కనుక భూమిని కూడా తరింపజేసి పాతాళానికి రా అమ్మా అన్నాడు. లేకపోతే నేరుగా పాతాళానికే వెళ్ళేదేమో. అప్పుడు వెంటనే ఆ తల్లి ఒక మాట అన్నది, శృంగం దాకా వచ్చాను కానీ నేను దిగాలి అంటే తట్టుకోవడం కష్టమయ్యా ఈ భూమి, సామాన్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరాల మీద నేను దిగాలి అంటే, తట్టుకోవాలి అంటే నా భర్త మాత్రమే తట్టుకోగలడు. భర్త అంటేనే భరించువాడు అని అర్థం కనుక ఆయనే నా భర్త, ఆయనే భరించగలడు. పిలువ ఆయన్ని, నువ్వు పిలిస్తే పలకడం ఆయనకు అలవాటైపోయింది. ఇందాకే స్తోత్రం చేసావుగా తపస్సు, పిలువన్నాడు. వెంటనే
ప్రార్థన చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత లోకరక్షణ అండి ఆయనకి. ఆ గంగ రావాలి, కానీ అంత దుముకుతూ ఆ అంతరిక్షముల నుంచి ఆ వియద్వాహిని క్రిందకి దూకింది అంటే ఈ భూమి తట్టుకోవాలంటే ముందు దాన్ని నియంత్రించి పద్ధతిగా తీసుకురావాలి. అందుకే నియంత్రించడానికి పరమాత్మ నిలబడ్డాడు. వ్యోమకేశుడు పరమాత్మ. వ్యోమమే కేశముగా కలిగినటువంటి వాడు. వ్యోమమనగా అంతరిక్షం. ఇక్కడ మనం పురాణ భాషను అర్థం చేసుకోవాలి. కానీ వేదంలో విష్ణుపదం అనే మాటకి వియద్ విష్ణుపదం అని చెప్పారు. వియత్ విష్ణుపదం. పదము అంటే స్థానము అని అర్థం. వియత్ అంటే అంతరిక్షంలో విష్ణుపదము వ్యాపించినటువంటి తేజోమయ భూమిక. అది అక్కడున్న ఒకానొక దివ్యజలం, అమ్మవారి రూపం. అది దిగిరావాలి కిందకి. అది దిగిరావాలంటే ఎవరు చేయగలరు? భూమికి అంతరిక్షానికి నడుము ఉన్న ప్రాంతానికి రోదసి అని పేరు. వేదంలో మరో మంత్రం రోదసి రుద్రపత్ని. ఇది విశేషించడం. ఈ రోదసి యందు ఉన్న శక్తి రుద్రశక్తి. ఈ రోదసి అందే పంచభూతములు సూర్య చంద్ర క్షేత్రజ్ఞ స్వరూపముగా అష్టమూర్తులుగా పరమాత్మ వ్యాపించి ఉంటాడు. అష్టమూర్తి స్వరూపుడే రోదసి యందు వ్యాపించిన వాడు రుద్రుడు. పైనుంచి చూస్తే విష్ణు పదం, క్రింద నుంచి చూస్తే వ్యోమకేశం. ఆ పదాలను అర్థం చేసుకోవాలి మనం. అది అయితే ఈ కథాపరమైన పురాణ కథ జరగలేదని నేను అనట్లేదు. ఇది జరిగింది, అందులో ఈ సంకేతార్థం కూడా ఉంది. రెండూ తీసుకోవాలి. ఈ సంకేతార్థం తీసుకుంటే ఆధునిక మానవుడికి మనం అర్థమయ్యేటట్టు చెప్పగలం. ఇది తెలుసుకోవాలి. అందుకే గంగా అనగా అంతరిక్ష పదమునందు ఉన్న ఒకానొక అమృతవాహిని, అమ్మవారి రూపం. అది భూమికి దిగాలి అంటే పరమేశ్వరుడి నుంచే దిగాలి. స్వామి తన జటాజూటాన్ని పరచి ఉంచారు ఇక్కడ. అందుకే సాంధ్యరాగ రుచులతో స్వామి జడలు పరచుకుని ఉన్నాయి. అందుకే జడలు పరచి నిలిచెను స్వామి వ్యోమకేశుడు. అలా నిలిచి ఉన్నాడు. అప్పుడు ఆ గంగ ఆయన జటాజూటంలోకి దూకుతూ ఉన్నది. ఆ దూకుతున్న గంగని పరమేశ్వరుడు ఆహ్వానించి వ్యాపింపజేసినటువంటి వ్యోమకేశములు. అథ జ్ఞాత్వా మహాదేవో గంగాం నికటమాగతాం మౌళౌ విస్తీర్ణ జటయా బద్ధ్వాసేతుమితస్తతః. ఆ జటాజూటంలోకి గుభిల్లుమని దూకింది ఆ గంగ. వెంటనే జడను ముడివేసేట. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య తిథి. అమావాస్య నాడు తప్పనిసరిగా ఈ ధనుర్మాసంలో పితృదేవతలకు కూడా నమస్కారం చేసి తర్పణాదులు చేయాలి. ఏ వ్యక్తి అయితే నువ్వులతో దక్షిణం వైపు తిరిగి తర్పణాదులు ఆచరిస్తాడో ఈశ్వర పదాన్ని కలిపి ఆ వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయని శాస్త్రం. అంతేకాకుండా అమావాస్య తిథి చంద్రబలాన్ని తగ్గించేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. అందుచేతనే అమావాస్య నాడు గనక తెలుపు రంగు వస్త్రాన్ని గనక వేద పండితునికి దానంగా గనక ఇచ్చినట్లయితే మనఃకారకతత్వంతో చంద్రుడు బలహీనమైపోయినప్పుడు ఆ చంద్రతత్వం పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ అమావాస్య తిథి నాడు ఆచరించవలసినటువంటి విధి విధానంలో చంద్రజపం చాలా ముఖ్యమైనది. ఎవరైతే చంద్రజపాన్ని గనక ఓం సోం సోమాయ నమః అని చెప్పేసి అమావాస్య తిథి నాడు ఎక్కువగా పఠిస్తారో వారికి చంద్రగ్రహరీత్యా సంభవించేటువంటి దోషభూయిష్టమైన ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ధనుర్మాసరీత్యా ఆ భగవతి అనుగ్రహవల్లిని సర్వమంగళ అని చెప్పేసి కీర్తన చేస్తూ మనం ఈ రోజుని సద్వినియోగం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 5:42. తిథి అమావాస్య పూర్తిగా ఉంది. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10:49 వరకు ఉంది. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:39 వరకు. మరల మధ్యాహ్నం 12:35 నుంచి 1:19 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:01 నుంచి 2:48 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం అమావాస్య శుక్రవారం. నిజానికి అమావాస్య శుక్రవారం కూడా లక్ష్మీ ప్రీతికరములే కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం, లక్ష్మీ హృదయం పారాయణ చేయడం 5 సార్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తం 3 సార్లు పారాయణ చేయడం అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. ఈరోజు త్రిద్యుస్పృక్ అంటే ఒకే తిథి 3 రోజులు స్పర్శ కలిగి ఉంటుంది. ఆ కారణంగా ఈరోజు చేసేటువంటి స్నానం, నదీ స్నానం, దానం, అమావాస్య కాబట్టి సముద్ర స్నానం కూడా చాలా మంచిది. అలాగే దానం మొదలైనటువంటివి అత్యంత సత్ఫలితాలను ఇస్తాయి. ఇలాగా అమావాస్య కాబట్టి పితృతర్పణాలు ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం మొదలైనటువంటివి పితృదేవతల యొక్క అనుగ్రహంతో పిల్లలు అభివృద్ధి చెందడానికి, వాళ్ళు సత్పురుషులు కావడానికి వీలు కలుగుతుంది. నేటి మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 4వ శుభదివసం సందర్భంగా 4వ పాసురం ద్వారా ఆమె పర్జన్యుణ్ణి ప్రార్థిస్తోంది. అక్కడ కావలసినవి పశువులకు నీరు కావాలి, గడ్డి కావాలి. గడ్డి కావాలి అంటే వర్షాలు కావాలి. కాబట్టి ఈ పర్జన్యుణ్ణి ప్రార్థిస్తోంది. వర్షాన్ని కురిపించడంలో లోభత్వం చూపించకు. నువ్వు సముద్రంలోని నీటినంతని కూడా కడుపు నిండా తాగు. తర్వాత ఆకాశంలో పైకెళ్ళి సృష్టికంతకు కారణభూతుడైనటువంటి నారాయణుని శరీరపు రంగు ఏమిటంటే నీలిరంగు, అటువంటి రంగుతో నువ్వు కూడా ఉంటావు. అలాగే స్వామి కుడి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రంలాగా మెరుపులు ఉంటాయి నీలో. ఎడమ చేతిలో పాంచజన్య శంఖంలాగా గంభీరంగా గర్జిస్తావు. అందుకని నిన్ను చూస్తేనే కృష్ణుడు గుర్తొస్తాడు అని చెబుతోంది. మనకు చైతన్య ప్రభువు కూడా ఆకాశంలో మేఘాన్ని చూసేటప్పటికి తన్మయత్వంలోకి వెళ్ళిపోయి సాక్షాత్ కృష్ణ దర్శనం వలె మనసు లీనమైపోయి అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారట. అలా స్వామి సారంగం అనే ధనుస్సు నుంచి వెలువడేటువంటి బాణాలులాగా, అడ్డు లేకుండా వచ్చే బాణాలులాగా వర్షధారలను కురిపించు. మేమంతా కూడా వర్షధారంలో స్నానం చేస్తాం. లోకం సుఖించేటట్లుగా వర్షించు. మా వ్రతాన్ని నిరాటంకంగా చేసుకోవడం కోసం వర్షించు నాయనా అని ప్రార్థిస్తాను. నేటి ఆణిముత్యాలు. మనము అనే భావమే మానవత్వం.
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. వాళ్ళ నాన్నగారు గంగ తల ఇలా పెట్టడం కాదు, గంగలో చెయ్యి పెట్టడం సాధ్యం కాని రోజుల్లో కూడా గంగా స్నానమే చేసేవారు. ఆయన ఇంచుమించు 90 సంవత్సరముల పైచిలుకు బ్రతికారు. ఆయన ఒకప్పుడు ఇక గంగలో ఎవ్వరూ స్నానం చెయ్యనంత చలి ఏర్పడిపోయింది కాశీపట్టణంలో. ఆయన వెళ్ళి గంగలో మునిగారు, ఇక తేలలేదు. గంగ చల్లబరచడం అన్న మాటకి 2 అర్థాలు. కోర్కెలు ఈడేర్చగలదు గంగ, గంగ కోరిక తీరుస్తుంది. గంగలో స్నానం చేస్తే గంగమ్మ తనంత తాను అనుగ్రహిస్తుంది. ఎందుకు వచ్చింది గంగకు ఆ శక్తి అని అడిగారు. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. అది కారణం ఏమిటి అంటే, గంగ పడుతున్నప్పుడు పరమశివుని యొక్క శరీరానికి తగిలి కింద పడింది కనుక అన్న భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు. పరమశివుడి శరీరానికి తగిలింది కాబట్టి గంగకు ఆ శక్తి వచ్చేసింది, ఆవిడ అనుగ్రహించగలదు. చల్లగా ఉండడం అంటే అభ్యున్నతి అని అర్థం. ఇక్కడ చల్లగా ఉండాలి కాబట్టి శివలింగాన్ని చల్లగా ఉంచడానికి ధారాపాత్ర కడతారు. గంగ చల్లబరుస్తుంది, సుబ్రహ్మణ్యుడు చల్లబరుస్తాడు. అంటే అడిగి వెళ్ళక్కర్లేదు గంగ దగ్గరికి, అడిగి వెళ్ళక్కర్లేదు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి. ఈ ఇద్దరికీ అదే లక్షణం. మీకు ఈ తత్వం బాగా ప్రకాశించేది ఎక్కడో తెలుసా? ముత్తుస్వామి దీక్షితుల వారి జీవితంలో ప్రకాశించింది. ముత్తుస్వామి దీక్షితుల వారు తల్లిని తండ్రిని కూడా విడిచిపెట్టి గురువుగారి సేవ చేయడానికి వెళ్ళిపోయారు కాశీపట్టణానికి. గురువుగారి సేవ చేస్తుంటే వారు రోజు కాశీ గంగ స్నానం, విశ్వనాథ దర్శనం, గురువుగారి సేవ, చాలు నా జన్మకన్నారు. తల్లిదండ్రులను కూడా మర్చిపోయారు. ఒక రోజున గురువుగారు అన్నారు, గురువు స్నానం చేశాక శిష్యుడు చెయ్యాలి, లేదా గురువు ప్రవాహానికి పైన చెయ్యాలి, కింద శిష్యుడు చెయ్యాలి తప్ప గురువు కన్నా పైకి శిష్యుడు స్నానం చేయకూడదు. ఎందుకంటే గురువుగారి శరీరానికి తగిలిన నీళ్లు శిష్యుడి మీదకి వస్తే శిష్యుడు తరిస్తాడు. అందుకే గురువు పైన శిష్యుడు కింద చేస్తారు స్నానం. గురువు ముందు శిష్యుడు వెనక చెయ్యాలి, అది సత్సాంప్రదాయం. ఇద్దరూ కలిసి చెయ్యనప్పుడు అసలు లక్షణం ఏమిటంటే, గురువుగారి బట్టలు పట్టుకోవాలి శిష్యుడు. ఆయన స్నానం చేసి బయటకు వచ్చి విడిచిన బట్ట పిండాలి. రామాయణం అక్కడే ప్రారంభం. తమసా నదికి వాల్మీకి స్నానానికి వెళ్ళడం దగ్గర ప్రారంభం. గురు శుశ్రూషతో రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు వాల్మీకి. కాబట్టి శిష్యుడు ఒడ్డున నిలబడాలి. గురువుగారు స్నానం చేసి వచ్చిన తర్వాత గురువుగారిని అనుమతి అడగాలి, నేను వెళ్ళనా అని. వెళ్ళు చేసిరా అంటే అప్పుడు వెళ్ళాలి శిష్యుడు. ఎప్పుడూ దీక్షితుల వారి గురువుగారు ముందు స్నానం చేసేవారు. ఆ రోజున గురువుగారు అన్నారు, ఇవాళ నేను వెళ్ళను, నువ్వు ముందు వెళ్ళి స్నానం చెయ్యి. స్నానం చేసి 3 మాటలు గంగలో మునక వేసి చేతులు నీళ్లలో పెట్టి ఎత్తు, ఏది తగిలితే అది పైకి పట్రా అన్నారు. 3 మాటలు మునక వేసి పైకి ఎత్తారు దీక్షితుల వారు. యాళి పైకి ఉన్నటువంటి వీణ దొరికింది ఆయనకి. యాళి అని దాన్ని పౌరాణిక మృగము అంటారంటే భౌతికంగా ఉండదు అని గుర్తు. అది భౌతికంగా బయట దొరికే మృగం కాదది. యాళి అంటారు. వీణ చిట్ట చివర పళ్ళతోటి ఇలా ఉంటుంది, ఇలా కిందకి చూస్తూ ఉంటుంది. ఒక్క ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి మాత్రం యాళి కిందకు ఉండదు, పైకి ఉంటుంది. గంగాప్రసాదం అది కిందకు ఉండదు, పైకి లేచి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా మిగిలిన వాళ్ళ వీణకి ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి తేడా చూడండి ఫోటోలో. యాళి పైకి లేచి ఉంటుంది, గంగాప్రసాదం. గంగా నిన్ను అనుగ్రహించిందిరా, గురుస్థానంలో నిలబడి నీకేమి ఇవ్వాలో అది ఇచ్చేసింది. నువ్వు నీకేది దొరకాలని తపస్సు చేశానో అది నీకు ఇచ్చింది, అయిపోయింది నా కర్తవ్యం అన్నారు. అని గురువుగారు వెళ్ళి మునిగి పైకి తేలలేదు. ఏడు గురువుగారు లేవలేదు అనుకున్నాడు శిష్యుడు, ఆయన శరీరం పైకి తేలిపోయింది. ఆ తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వస్తూ ఉంటే వాళ్ళ అన్నగారికి 2 కళ్ళు దృష్టి పోయింది. పోతే తండ్రి గారు ఆ పిల్లాడిని తీసుకుని వెంకటాచలం వెళ్ళారు. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద 42 రోజులు నేను కీర్తనలు పాడతాను వివిధ రాగాల్లో, నా కొడుక్కి దృష్టి రావాలని సంకల్పం చేశారు. ఆయన 42 రోజులు సంగీతంలో వివిధ రాగాల్లో కృతులు పాడారు. పాడితే వెంకటేశ్వర స్వామి వారు 42వ రోజున ఆ పిల్లాడికి మళ్ళీ దృష్టి ఇచ్చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అప్పుడు శుక్రుడు, ఓ రాజా, అలాగే నిన్ను అధర్మం నుండి ముక్తుణ్ణి చేస్తున్నాను. ఈ పెళ్లి విషయంలో నీకు దుఃఖం కలగదు. నీకు కలిగే పాపాన్ని నేను పోగొడతాను.
నీకిష్టమైన వరాన్ని కోరుకో, ధర్మ ప్రకారంగా ఈమెను పెళ్ళాడు, ఈమెతో కలిసి ఆనందంగా ఉండు. ఈ శర్మిష్ఠ కూడా, ఈ శర్మిష్ఠ ఉంది కదా, ఈ శర్మిష్ఠ కూడా కన్యే, ఈమెను గౌరవించు. కానీ ఎప్పుడూ శయన విషయంలో మాత్రం ఈమెతో సంబంధం పెట్టుకోకు. ఈమెను రహస్యంగా పిలిచి మాట్లాడడం చేయకు, తాకకు, దేవయానితోనే ఆనందంగా ఉండు. ఈ నియమాలు పెట్టి ఈవిడ్ని కూడా పంపిస్తున్నాడు. దాది కదా, అంటే సేవకురాలు కదా, అధికారం ఉంది కదా, అందుకని ఆవిడకి సేవ చేయాలి కదా, అందుకని వీడిని కూడా పంపిస్తున్నాడు. ఆ 1000 మందిని పంపిస్తున్నాడు, వీళ్ళను దానం చేసేస్తున్నాడు. ఆయన ఆడింది ఆట కదా ఇప్పుడు గురువుగారు. దేవయానితోనే ఆనందంగా ఉండు, నీకు శుభం అన్నాడు. అప్పుడు యయాతి అలాగే అని శుక్రుడికి ప్రదక్షిణం చేసి దేవయానిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. శుక్రుడి నుండి అధికంగా ధనాన్ని పొంది దేవయానిని వెంటబెట్టుకొని 2000 మంది దాసీలతో ఉన్నటువంటి శర్మిష్ఠను వెంటబెట్టుకొని శుక్రుడి అనుమతి తీసుకున్నాడు. తర్వాత శుక్రుడు రాక్షసుల గౌరవ మర్యాదలను కూడా అందుకొని అందరితో కలిసి తన రాజ్యానికి చేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. యయాతి మహేంద్రపురంలాగా ఉన్నటువంటి తన పురానికి వెళ్ళాడు. దేవయానిని అంతఃపురంలో ఉంచి ఆమె అనుమతితో అశోకవనం దగ్గరలో ఒక ఇంటిని నిర్మించి అందులో శర్మిష్ఠను దాసీలను ఉంచాడు. వేరువేరే పెట్టాడు, ఎందుకంటే ఈవిడి దగ్గర ఉండకూడదు కదా, అదొక నియమం పెట్టాడు కదా శుక్రాచార్యుడు, అందుకని వేరే చోట పెట్టాడు. శర్మిష్ఠకు వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు. దేవయాని వనానికి వచ్చి శర్మిష్ఠతో ఆటలాడి పాటలు పాడి ఆమెను అక్కడే వదిలిపెట్టి అంతఃపురానికి చేరుకునేది. ఇది మామూలుగా జరిగేది. శర్మిష్ఠతో ఆటలాడటానికి మాత్రమే దాసి. అట్లా ఇలా దేవయాని ఎంతో కాలం సంతోషంగా గడిపింది ఆవిడ సేవతో. యయాతి కూడా దేవయానితో కలిసి ఎంతో కాలం ఆనందంతో సుఖంగా విహరించాడు. దేవయాని గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. కాలం పరిగెత్తింది కదా, 1000 సంవత్సరాలు గడిచాయి. అబ్బో, యుగాలు లెక్కలు వేరు అని గమనించాలి మనం. యుగాల్లో వేరువేరే యుగాలు వేరువేరే లెక్కలు వేరు ఉంటాయి, అవి బాగా గమనించాలి మీరు. 1000 సంవత్సరాలు అంటే ఇప్పుడు యుగం కాదు అది. శర్మిష్ఠకు యవనం వచ్చింది, స్నానం చేసి చక్కగా అలంకారం చేసుకుంది, పతిని పొందాలనేటువంటి కోరికతో ఉంది శర్మిష్ఠ. ఎదురుగా అశోక వృక్షం కనిపించేసరికి ఆ వృక్షంతో ఇలా అంది, ఓ అశోకమా, నువ్వు నా దుఃఖాన్ని పోగొట్టు, ప్రియుడిని దర్శింపచేసి నీ పేరును సార్థకం చేసుకో అని మళ్ళీ తనతో ఇలా అనుకుంది. మళ్ళీ ప్రార్థన చేసింది. అయ్యో, నాకిప్పుడు ఋతుకాలం సంప్రాప్తించింది కదా, ఈ సమయంలో నాకిప్పుడు భర్త లేడు, నేనేం చేయాలి? ఆ కాలాల్లో అంతా కూడా అంతట్లోపల పెండ్లి అయిపోయేది అని దేవయాని పుత్రుణ్ణి కని మాతృత్వ గౌరవాన్ని పొందింది. నేను ఆ గౌరవాన్ని ఎలా పొందగలను? నా యవ్వనం వృధా అయిపోతుంది కదా. నేను కూడా దేవయాని వరించిన పతినే వరిస్తాను, యయాతనే భర్తగా పొందుతాను. లోపల వేసుకుంది ప్లాను. నేను ఆ మహారాజును యాచిస్తే ఆయన నాకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ రాజు ఏకాంతంలో నాకు దర్శనమిస్తాడా, రహస్యంగా నన్ను చూడటానికి వస్తాడా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి యాదృచ్ఛికంగా వచ్చినటువంటి యయాతి శర్మిష్ఠను చూసి నిలబడిపోయాడు. ఇది కలిసిపోయింది. శర్మిష్ఠ రాజుగారికి నమస్కరించింది. ఇలా అంది, మహారాజా, నువ్వు చంద్రుడు, ఇంద్రుడు, దేవేంద్రుడు, విష్ణువు, యముడు, వరుణుడు వంటివాడివి. అబ్బో, ఇంకా ఎన్నెన్నో వార్తలున్నాయి, ఎన్నెన్నో సహస్రనామాలు ఉన్నాయి తెలీదు. మీ ఇంటిలోని స్త్రీని ఎవడూ చూడలేడు. ఓ రాజా, నా రూపము, నా వంశము, నా నడవడిక నీకు తెలుసు. నేను నిన్ను కోరుకుంటున్నాను, అనుగ్రహించండి, నా ఋతుకాలాన్ని సార్థకం చేయండి
అంది. యయాతి, ఓ శర్మిష్ఠ, నువ్వు శీలవతి అని నాకు తెలుసు బాగా. నీ రూపంలో కొంచెం కూడా దోషం లేదు. అయితే నేను దేవయానిని పెళ్లి చేసుకునే సమయంలో ఈమెను నువ్వు శయనానికి పిలవకూడదు అని శుక్రుడు శాసించాడు. నీతో నేను ఏ విధమైన ఆటలు ఆడకూడదు. ఆ సందర్భంలో నేను అప్పుడు మాట నేను ఇచ్చాను ఆయనకి కదా అన్నాడు. అప్పుడు శర్మిష్ఠ, న నర్మయుక్తం వచనం హినస్తి న స్త్రీషు రాజన్ న వివాహకాలే ప్రాణాత్యయే సర్వధనాపహారే పంచానృతాన్యాహు అపాతకాని. రాజా, పరిహాసంగా పలికింది అసత్యమైన అది హానిని కలిగించదు. స్త్రీ విషయంలోనూ, వివాహ సమయంలోనూ, ప్రాణాపాయ సమయంలోనూ, సర్వము కోల్పోయేటువంటి సమయంలోనూ, ఇలా ఈ 5 సమయాల్లోనూ కూడా పలికిన అసత్యాలు పాపాన్ని కలిగించవు. పృష్టం తు సాక్షే ప్రవదంతమన్యథ వదంతి మిథ్యా పతితం నరేంద్ర ఏకార్తతాయాం తు సమాహితాయాం మిథ్యా వదంతం త్వనృతం హినస్తి. ఓ రాజా, నిర్దోషిని వచ్చిన సమయంలో సాక్ష్యం అడిగితే అప్పుడు అసత్యం చెప్పిన వాడిని పతితుడు అనకూడదు నిర్దోషిని రక్షించే సమయంలో. అయితే తన ప్రాణాన్ని కానీ ఇతరుల ప్రాణాలను కానీ రక్షించవలసినటువంటి సమయంలో తన ప్రాణం కోసం అసత్యం చెప్పేవాడిని ఆ అసత్యం హింసిస్తుంది. అంటే తన కోసం అసత్యం చెప్పినవాడు నశిస్తాడు అంది. యయాతి, ప్రాణులన్నిటికీ ప్రజలందరికీ రాజే ప్రమాణం. రాజు నడుచుకున్నట్లే ప్రజలు నడుచుకుంటారు. కనుక రాజు అసత్యం పలికితే నశిస్తాడు. అందుచేత కార్యసంకటం ఏర్పడినా సరే నేను అసత్యం ఆడటానికి ఇష్టపడను అన్నాడు. నా చేత కాదు, నేను మాత్రం అసత్యం ఆడను. శర్మిష్ఠ, రాజా, నువ్వు దేవయానిని భార్యగా స్వీకరించిన వాడే నాకు కూడా భర్త అయ్యావు. ఆ రోజే, ఏ రోజు భార్యగా స్వీకరించిన నాడే నాకు కూడా భర్త అయ్యావు. ఎందుకంటే నా యజమాని నేను, నా పతి సకురాలి పతి, ఇద్దరూ సమానులే అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు పెట్టుకుంది శాస్త్రం. అలాగే వివాహం కూడా సమానమైనదే. నా సఖి నిన్ను భర్తగా వరించింది కాబట్టి నాకు కూడా నువ్వే పతివి. నా యజమానురాలు నిన్ను వరించింది, నా యజమానురాలతో నేనున్నా, నన్ను నువ్వు వరించాల్సిందే. శాస్త్రం చెప్పింది. ఏదో శాస్త్రాన్ని తీసుకొచ్చింది. పాపం సుకృతాన్ని పని కావాలి కదా, వెతుకుతూ ఉంటారు. శాస్త్రం అప్పుడప్పుడు వెతుకుతారు. కొన్ని సందర్భాల్లో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటుంటారు. ఏం చేస్తావు? ఓకే, శుక్రాచార్యుడు దేవయానితో పాటుగా నన్ను కూడా నీకు ఇచ్చాడు, ఈమెను కూడా ఆదరించి పోషించు అన్నాడు. ఆ మాటను నువ్వు అబద్ధం చేయకూడదు. బంగారం, మణులు, రత్నాలు, వస్త్రాలు, ఆభరణాలు, గోవులు, భూములు అడిగిన వారికి ఇస్తున్నావు కదా, అవన్నీ కూడా బాహ్యదానం. తనకంటే వేరైన వస్తువును ఇవ్వటాన్ని దానం అంటారు. కానీ శరీరాశ్రితమైన వస్తువును ఇవ్వటం దానం కాదు. అన్నిటికంటే పుత్రదానం, ఆత్మదానం ఎంతో కష్టమైనవి. కనుక శరీర దానం చేత ఆ ఇతర దానాలన్నీ చేసినట్లే అవుతాయి కదా. పైగా నువ్వు ఎవరెవరికి ఏ ఏ కోరిక ఉంటే దాన్ని తీరుస్తావు, రాజు కదా అని నగరంలోనూ 3 కాలాల్లోనూ చాటించావు, 3 అన్ని చోట్ల కూడా. ఇప్పుడు నా కోరిక నిరాకరిస్తే అది అసత్యం. అట్లా పట్టుకుంది. నువ్వు అందరికీ చెప్పావు కదా, ఇది న్యాయమైనటువంటి కోరిక కదా నాది, అన్యాయం కోరిక కాదు కదా, నేనేం ముసల్దాన్ని కాదు కదా, లేక చిన్న పిల్ల కాదు కదా నేను.
కాబట్టి సరి అయినటువంటి సమయంలోనే నేను కూడా అడుగుతాను. నా యజమాని వస్తే నా యజమాని దగ్గర నేను ఉండాల్సిందే కదా. నాకిప్పుడు నువ్వు కావాలి అంతే. ఇప్పుడు నా కోరిక నిరాకరిస్తే నువ్వేమైనా నువ్వు చెప్పినటువంటిది అందరికీ చెప్పావు, అది అసత్యమవుతుంది, నీ మాట వ్యర్థమైపోతుంది. నువ్వు కుబేరుడిలాగా నీ మాటను సత్యం చేసుకో అంది. ఒక ధర్మ సంఘటన తెచ్చిపెట్టేసింది. యయాతి చెప్తున్నాడు, ఓ భామిని, ఎవరేది కోరినా అది వారికి ఇవ్వాలని నేను నియమం పెట్టుకున్నాను నిజమే. నువ్వు స్వేచ్ఛగా నన్ను యాచిస్తున్నావు. నీ ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకో, నేను నీకేమి సహాయం చేయాలో చెప్పు అన్నాడు. అప్పుడు శర్మిష్ఠ, ఓ రాజా, నన్ను అధర్మము నుండి రక్షించి ధర్మాన్ని పాటించు. నీ నుండి సంతానాన్ని పొంది లోకంలో ఉత్తమమైనటువంటి ధర్మాన్ని నేను పాటిస్తాను. భార్య, దాసుడు, పుత్రుడు ఈ ముగ్గురు ధనానికి అధికారులు కారు. వారు పొందినటువంటి ధనం వారి ఎవరి ఆధీనంలో ఉంటే వారికే చెందుతుంది. భార్య ధనం భర్తకు, సేవకుడికి ధనం రాజుకు, పుత్రుడి ధనం తండ్రికి చెందుతుంది. వారే ఆ ధనాలకు అధికారులు. ఓ రాజా, నేను దేవయానికి దాసిని, దేవయాని నీకు వశురాలు. అందుచేత ఆమె నేను నిన్ను సేవించదగిన వారము, పొందదగిన వారము. అందుచేత నన్ను పరిగ్రహించు అనగానే యయాతి, నువ్వు చెప్పింది నిజమే అని ఆయన అంగీకరించాడు. ఇంతవరకు మాట జరిగింది వీళ్ళిద్దరిది. దీంట్లో ధర్మ సూక్ష్మాలు దండిగున్నాయి. మనకు అనిపించవచ్చు ఇది ఒక విచిత్రంగా ఉందని, కానీ దీన్ని మళ్ళీ మళ్ళీ మీరు వింటూ 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 ఉంటే మజ్జిగ చిలికినట్టు, వెన్నపూస బయటకు వచ్చినట్టు, నెయ్యి వచ్చినట్టుగా వచ్చేస్తుంది బయటికి. అంటే దీని యొక్క అర్థం అటువంటిది. అందుకే మహాభారతం అనేది ఒక్కొక్క చిన్న పాత్రలో కూడా, ఒక్కొక్క మాటలో కూడా ఎంత అర్థం ఉంది. మనకది ఒక కథలాగా కనపడుతుంది అంతే. ఆ కథలాగా వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, వీడు కొట్టుకున్నాడు, వాడు దేవత వచ్చాడు, వాడు మనిషి వచ్చాడు, ఇట్లా అట్లా అనిపిస్తుందండి. ఈ శర్మిష్ఠ అట, దేవయాని అట, ఇద్దరట, వీళ్ళిద్దరికీ పెండ్లి అట, ఇట్లా మనకు అది మాత్రమే తెలుస్తున్నది. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ చర్చించుకుంది ఇవన్నీ కూడా ఎంత గూఢార్థంగా ఉన్నాయంటే చెప్పలేను. మళ్ళీ మళ్ళీ మీరు చదువుకున్నప్పుడు మాత్రమే, మళ్ళీ మళ్ళీ మీరు విన్నప్పుడు మాత్రమే అది అర్థమవుతాయి. జతలో ఆ శ్లోకాలు చదువుకున్నప్పుడు ఆ శ్లోకాల అర్థం చెప్పుకొని వివరించుకొని వచ్చారు, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కానీ లేకపోతే ఇది కథలాగా అనిపిస్తుంది. యయాతి వచ్చారు, దేవయాన్ని కూడా చేసుకున్నాడు, శర్మిష్ఠను చేసుకున్నాడు, పెండ్లి ఇంత కదా అని ఇట్లా పైపైన పోతాం. తప్పది, అట్లా పోకూడదు. మహాభారతం అంటే ఏమనుకున్నారు మీరు? ఇది ఉపదేశం, ఇది ఆత్మోపదేశం. ఇది మీకు అది ఒక కథలాగా అట్లా వెళుతూ ఉన్నది. వ్యాస భగవానులు అట్లా చేశారు. మనందరికీ కూడా ఒక అందరికీ తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియజేసేటట్టుగా చేశారు మనకు. అందుకే చాలామంది ఇష్టపడతారు పూర్ణమైనటువంటి మహాభారతం. చాలామంది ఇష్టపడతారు. చిన్న చిన్నవి పుస్తకాలు రాసుకొని వస్తారు, అవి కాదు, పూర్ణంగా వినాలి వింటే. అప్పుడు శర్మిష్ఠను ఆదరించాడు, గౌరవించాడు. తర్వాత వారు తమ భవనాలకు వెళ్ళారు. కొంతకాలానికి శర్మిష్ఠ గర్భాన్ని ధరించింది. ఒక సుముహూర్తంలో దేవపుత్రుడి వంటి ఒక అందమైన పుత్రుణ్ణి కన్నది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శర్మిష్ఠకు కొడుకు పుట్టాడని దేవయానికి తెలిసి, ఇంకా ఈ పోట్లాట ఉన్నట్టు చూస్తే ఇక్కడికే కాలేదు, ఇది చాలా పెద్దగా ఉంది చూస్తే. మనకేదో ఇక్కడికే చాలించుకుందాం అనుకుంటే ఏమైనా ఉందే, సంసార తాపత్రయం పెట్టుకోండి ముందుకన్నారు. శర్మిష్ఠకు కొడుకు పుట్టాడని దేవయానికి తెలిసి ఎంతో దుఃఖించింది. దుఃఖం కాకుండా ఉంటుందే? ఏమేమి అయిపోయింది ఇదంతా, అన్ని నియమాలు పెట్టి ఏమైంది ఇదేని. వెంటనే శర్మిష్ఠ దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది, పరిగెత్తొచ్చింది. ఓ శర్మిష్ఠ, కామ వ్యామోహంతో ఎందుకు ఈ పాపం చేశావు అని అడిగింది. శర్మిష్ఠ అంటుంది, ఓ దేవయాని,
ధర్మాత్ముడు వేదవేత్త అయిన ఒక ఋషి అతిథిగా వచ్చాడు. ఆయనను ధర్మసమ్మతమైన కోరికనే కోరాను. నేను న్యాయంగానే నడుచుకున్నాను. ఆయన వల్ల పుత్రవతినయ్యాను. ఇదంతా నిజమంది. దేవయాని, బాగుంది, నువ్వు చెప్పిందంతా నిజమే. అయితే ఆ వేదవేత్త యొక్క కులగోత్రాలు చెప్పు, అతడెక్కడ నివసిస్తున్నాడో చెప్పు అంది. శర్మిష్ఠ ఆయన తపస్సుతోనూ తేజస్సుతోనూ సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. అంతటి ఆయనను చూసిన నాకు ప్రశ్నలు అడగటానికి ధైర్యం చాలలేదు అంది. దేవయాని, ఓహో అలాగా, అంతటి పెద్దవాడి వల్ల నువ్వు సంతానాన్ని పొందితే నాకు చింత లేదు, కోపము రాదు అని కోపాన్ని విడిచి నవ్వుతూ మాట్లాడింది. ఓ అట్లనా అంటే గ్యారెంటీ చేసుకుంది. శర్మిష్ఠ కూడా నవ్వింది. దేవయాని శర్మిష్ఠ చెప్పిందంతా నిజమని భావించింది. తన భవనానికి వెళ్ళిపోయింది. ఏదో అపాయం తప్పించుకున్నట్టుంది చూస్తే. కొంతకాలం గడిచింది. యయాతి దేవయాని యందు యదువు తుర్వసువు అనే 2 పుత్రులను కన్నాడు. శర్మిష్ఠ యందు ద్రాహ్యుడు, అనుడు, పూరుడు అనే 3 పుత్రులను కన్నాడు. ఒకనాడు దేవయాని యయాతితో కలిసి వనానికి వెళ్ళి అక్కడ దేవపుత్రుల్లాగా ఉన్నటువంటి బాలకులను చూసింది. వారు ఆడుకుంటున్నారు. అప్పుడు దేవయాని ఆశ్చర్యపోతూ యయాతిని ఇలా అడిగింది, ఓ రాజా, ఈ పిల్లలు దేవపుత్రుల్లాగా ఉన్నారు, వీరెవరి పిల్లలు? ఆకార రేఖలలో అన్ని విధాల మిమ్మల్నే పోలి ఉన్నారేమిటి అని అడిగింది. అంటే పట్టేసింది అక్కడ. దేవపుత్రులాగా ఉన్నారు, ఆకారం మాత్రం చూస్తే ముక్కు, చెవు, కన్ను, నుదటి ఇవన్నీ చూసినప్పుడు, ఛాతీ ఇవన్నీ చూస్తే మీలాగే ఉన్నట్టున్నదే అనేది మెల్లగా. యయాతి మాట్లాడలేదు. ఇంకెక్కడ మాట్లాడతారు, చిక్కుకుంటున్నాడు. దేవయాని బాలకులతో, ఓ బాలకుమారులారా, మీ పేరేమిటి, వంశమేమిటి, మీ తండ్రి ఎవరు, నిజం చెప్పండి అని గుచ్చి అడిగింది. బాలురు చూపుడు వ్రేలు ఎత్తి ఈయనే మా తండ్రి అన్నట్లుగా యయాతిని చూపించారు. మా తల్లి శర్మిష్ఠ అని చెప్పి పరిగెత్తుకొని రాజు వద్దకు వచ్చేశారు. దేవి అని పక్కన ఎప్పుడో వచ్చి వెళుతూ ఉండేవాడు కదా, ఆ పిల్లలు కొని పెట్టి చెప్పేశారు. దేవి అని పక్కన ఉండటంతో యయాతి వారిని దగ్గరకు చేరలేదు. ఏది తెలియనట్టుగా ఉండిపోయాడు. ఇక్కడ కూడా ఏమో జరుగుతున్నది. వీళ్ళంతా శాపాలకు భయపడి వస్తారు అంతే, ఇంకేం లేదు. ఏం జరుగుతుందో అని భయపడతారు. ఆ పిల్లల్ని ముట్టలేదు. తాను ఏదో తెలియనట్టుగా ఉన్నాడు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ హఠం చేసి నాన్న అనుకొని శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళి చెప్పారు, మా నాన్న తీసుకోలేదు, మా దగ్గరికే తీసుకోలేదు, దూరం పెట్టేశాడు అని. ఆ మాటలు విని యయాతి సిగ్గుపడ్డాడు. దేవయాని ఇదంతా గమనించింది. రాజుకు పిల్లల పట్ల గల ప్రేమను చూసి నిజాన్ని గ్రహించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.